సూర్యార్ఘ్యం ఆధ్యాత్మిక నమ్మకం, శాస్త్రీయ నిజం. సూర్య నమస్కారాలు సూర్యనారాయణ మూర్తికి ఆర్ఘ్యం, నీరు ఇవ్వడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, జ్యోతిష మరియు శాస్త్రీయ వైజ్ఞానిక కోణాలు ఈ విధంగా ఉన్నాయి. జ్యోతిష ఆధ్యాత్మిక కోణం, ఆస్ట్రాలజికల్ స్పిరిచువల్ సిగ్నిఫికేషన్. ఇది వైదిక జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని నవగ్రహాల రాజు అని, ఆత్మకు కారకుడు అని, అధిపతి అని పిలుస్తారు. ప్రతీకలు, సింబలిజం. సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు, ఆయన మన శరీరంలో కంటి చూపుకు, ఆత్మబలానికి, సమాజంలో కీర్తి ప్రతిష్టలకు, తండ్రితో బంధానికి మరియు ఉద్యోగంలో పై అధికారుల మద్దతుకు ప్రతీకగా సూర్యనారాయణమూర్తిని చెబుతాం. దోష నివారణ. జాతకంలో సూర్యనారాయణమూర్తి బలహీనంగా ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసమేమీ లేమి సంభవించినప్పుడు, తండ్రితో విభేదాలు, కంటి సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదయాన్నే ఆర్ఘ్యం ఇవ్వడం ద్వారా సూర్యుని అనుగ్రహం లభించి పితృదోషాలు, పూర్వీకుల వల్ల వచ్చేటువంటి కర్మల ద్వారా ప్రతికూలతలు మరియు పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ద్వాదశ నామ మంత్రాలు ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యుని యొక్క 12 నామాలను చదవడం. ఉదాహరణకు మిత్రాయ నమః, రవయే నమః, ఓం సూర్యాయ నమః అంటూ జపించడం వల్ల మానసిక ఏకాగ్రత కలుగుతుంది. ఆర్ఘ్యం ఇచ్చేటువంటి సరైనటువంటి పద్ధతి, దాని వెనుక ఉన్నటువంటి విజ్ఞానం. సూర్యునికి నీటిని వదిలేటువంటి పద్ధతి కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు, అది ఒక సహజ కాంతి చికిత్స లాంటిది. పాత్ర యొక్క ప్రాధాన్యత. ఈ ప్రక్రియకు రాగి పాత్రను ఉపయోగిస్తారు. రాగికి నీటిని శుద్ధి చేసేటువంటి గుణం ఉంటుంది. అలాగే విద్యుత్ అయస్కాంత శక్తులను గ్రహించేటువంటి గుణం ఉంటుంది. పట్టుకునేటువంటి భంగిమ. పాత్రను కనుబొమ్మల ఎత్తులో సూర్యుని కళ్ళకు మధ్యలో పట్టుకోవడం వల్ల ఒక ప్రత్యేకమైన కోణం ఏర్పడుతుంది. ప్రిజం ప్రభావం. పాత్ర నుండి నీరు కిందకు ధారగా పడుతున్నప్పుడు ఉదయపు సూర్య కిరణాలు ఆ నీటి ధార గుండా ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ నీటి ధార ఒక ప్రిజంలా పనిచేస్తుంది. దీనివల్ల తెల్లటి కాంతి 7 రంగులుగా విడిపోతుంది. ఆరోగ్య చేకూర్పు. ఇలా విడిపోయిన రంగుల కాంతి ఆర్ఘ్యం ఇచ్చేటువంటి వ్యక్తి ముఖంపై, కళ్ళపై మరియు శరీరంపై పడుతుంది. ఉదయపు సూర్యుని లేలేత కిరణాలలో ఉండేటువంటి డి విటమిన్ శరీరానికి లభిస్తుంది. అలాగే సప్తవర్ణాల కాంతి కంటి చూపును మెరుగుపరచడానికి మరియు శరీరంలోని చక్రాలను ఉత్తేజితం చేయడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అతి నీలలోహిత యువి కిరణాలు, బ్యాక్టీరియా నాశనం. ఉదయం పూట వచ్చేటువంటి సూర్యకిరణాలలో ఉండేటువంటి లాభాలు. రక్షణ కవచం. ఉదయపు సూర్యకిరణాలలో తక్కువ తీవ్రత కలిగిన అతి నీలలోహిత కిరణాలు, యువి కిరణాలు ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్నటువంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియా మరియు క్రిములను నశింపజేస్తాయి. రోగనిరోధక శక్తి. ప్రతిరోజు ఉదయం సూర్య కాంతిలో నిలబడడం వల్ల
శరీరంలో రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది శారీరక శక్తిని తేజాన్ని పెంపొందిస్తుంది. మన పూర్వీకులు నిర్దేశించినటువంటి ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప జీవన సూత్రం దాగి ఉంది. సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం అనేటువంటిది కేవలం ఒక మతపరమైనటువంటి కర్మకాండ కాదు. ఇది ఉదయాన్నే నిద్ర లేచేటువంటి అలవాటును క్రమబద్ధీకరిస్తుంది. శరీరానికి అవసరమైనటువంటి ప్రకృతి శక్తిని అందిస్తుంది. మానసిక ప్రశాంతతని ఇస్తుంది. మరియు జాతకరీత్యా ఆత్మవిశ్వాసాన్ని పెంచి వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక నమ్మకాన్ని, విజ్ఞానాన్ని జోడించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రం ఇది. అదే ఆర్ఘ్యం.